హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. ఈరోజు అయితే తిరుపతి 5th రైడ్. సో ఎక్కడికి అనుకుంటున్నారా? మన కోడూరు నియర్ బై గుండాల కోన వాటర్ ఫాల్స్ కి నెక్స్ట్ లెవెల్లో ట్రెక్కింగ్ ఉండబోతుంది. ఈ రోజు ట్రెక్కింగ్ ప్లస్ ఆఫ్ రోడింగ్ ప్లస్ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేయడం అంటే ఈ రైడ్ నాకు ఆల్మోస్ట్ మెమరబుల్ గా ఉండబోతుంది. సో రుద్రాన్ అయితే కోల్డ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేశా. ఇక్కడ ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుంటారు. అక్కడ పోయిన తర్వాత మార్షల్ ఇచ్చిన తర్వాత అసలు రైడ్ స్టార్ట్ అవుద్ది. ఈ రోజు ఆల్మోస్ట్ ఈ రేణుగుంట టు కోడూరు రోడ్ అయితే బాగోదు, బట్ ఆ రోడ్లోనే మనం ఇప్పుడు సస్టైన్ అవ్వాలి. సో చూద్దాం ఎలా మన వాళ్ళు మార్షల్ని సిగ్నల్ ఎలా ఒప్పుకుంటారు, అసలు ఎలా ఇస్తారు. ఒక రైడ్ మనం స్కిప్ చేయడం జరిగింది, నేను స్కిప్ చేయడం జరిగింది, మన వాళ్ళు కాదు. సో ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ది రామ్ ఎక్స్ప్లోర్. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా. రుద్ర అయితే స్టార్ట్ అయిపోయినాడు, టాప్ బాక్స్ ఎక్కించేసాము, అంతా సెట్. సో ఇంకా మనకు ఇబ్బంది లేకుండా నిన్న వేసిన వైటారా బ్యాగు. సో రేట్ ఎందుకు మిత్రమా, జై బజరంగ బలి అనుకోండి, మనం స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్, జై బజరంగ బలి. స్టార్ట్ అయిపోయినాం బాస్. సో మనం లొకేషన్ కలుద్దాం. ఇది రైట్, ఇది స్లో డౌన్, ఇది స్పీడ్ అప్. మీకు ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్స్ హోల్స్ వస్తే సార్ లైక్ ఇలా చూపించారు. ఇది సింగిల్ అనే సార్, ఇది స్టాప్, ఇది డ్రింక్స్ బ్రేక్. మార్షల్ అయిపోయింది, మనమే ఈరోజు ముందర హెడ్. సో ముందర ఉందాం, ముందరుండి 1 by 1 చూస్తున్నాం. మన సెకండ్ పికప్ పాయింట్ వచ్చేసి మన రేణుగుంట సర్కిల్. సో మన జాము ఇక్కడ ఒక 3 రైడర్స్ ఉన్నారు, వచ్చేసారు మన వాళ్ళు ముగ్గురు. ఇంకా వెనకాల కొంచెం చూసుకొని వెళ్ళిన తర్వాత వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి ఇద్దరి నుంచి రోడ్డు బాగోదు. మెయిన్ జై శ్రీరామ్. అరే ఏమైంది నీ మనసు రెక్కదకి ఎక్కడికో ఎగిరింది, వరసలోటు ఇంక మనము తట్టుకోలేము, ఈ కడప రోడ్డు అంతా ఇలాగే ఉంటాది. ఏం జరుగుతుంది? ఇంకోవాలి తెలియాలి మనకు. అందరు మన చూస్తున్నారా? కోడూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టిఫిన్ షాప్ కనిపించింది. ఈ టిఫిన్ షాప్ దగ్గర ఆల్మోస్ట్ మా బైక్స్ అన్ని ఆపేసాము. ఏంటంటే నా ఫ్రెండ్ ఒకడు మధ్యలో ఆగిపోయాడు, వాడి కోసం వెయిటింగ్. వాడు వచ్చాడంటే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ కొంతమంది టిఫిన్ చేస్తున్నారు, వాళ్ళని పోయి అడగదాము అసలు టిఫిన్ ఎలా ఉందో ఏంటో. బ్రో టిఫిన్ ఎలా ఉంది? బిలో యావరేజ్. చట్నీ సాంబార్ బాగాలేదు, చట్నీ సాంబార్ బాగా. ఓకే, ఇడ్లీ వడ సూపర్. వాళ్ళ టిఫిన్ అంతా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశా టిఫిన్ అయితే. మా వాడి కోసం టిఫిన్ తీసుకున్నా, వాడు మధ్యలో వస్తున్నాడు, వాడికి మధ్యలో ఎక్కడ ఆపి వాడికి టిఫిన్ ఇచ్చేస్తే వాడు టిఫిన్ తినేస్తాడు. తర్వాత మనం అనుకున్న డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోవచ్చు. చలో ఇంకా స్టార్ట్ అయిపోతాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. కోఆర్డినేటర్ చిరు ధన్యవాదాలు. మా వాళ్ళందరూ ముందర పోయేసి అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ మార్షల్ ఇద్దాం. మార్షల్ చాలా ఇంపార్టెంట్. చిరు లాస్ట్
మొత్తం ఇంకా ఆఫ్ రోడింగ్ ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రుద్ర ఏం కొట్టేస్తాడు. వెనకాల కొంచెం నార్మల్ బైక్ క్రూజింగ్ బైక్ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోవాలి మనం. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్. చాలా లోపల ఉన్నాం అడవిలో. సిగ్నల్ కూడా రాదు. బట్ మా వాళ్ళు అందరూ వెనకలే పడిపోయారు. వీళ్ళు ట్రిపుల్స్ వస్తున్నారు HZBLX లో. అటు ఏం లాగుతున్నారు చూడు వీళ్ళు. కిందికి అన్నట్టు నిదానం వస్తున్నారు. చూద్దాం మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో. మన సైన్యం అక్కడ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వస్తున్నారు. దోసుకొస్తున్నారు అట్టే. శక్తి అన్న ఫస్ట్. శక్తి అన్న బామర్ది. జామినార్ బెదరు. ఓ మా మనోళ్ళు ఏమో మొత్తం ఆఫ్ రోడింగ్ కదా, కొంచెం వెహికల్స్ ఆఫ్ రోడింగ్ లేడం వలన కొంచెం స్లోగా వస్తున్నారు. ఎందుకంటే కింద సంపకాటు తగిలిందంటే భలే ఇబ్బంది అయిపోద్ది. నిదానంగా వస్తున్నారు. మనకు వచ్చేదే కావాలి నిదానంగా అయినా. R15 బ్రదర్ ఫైనల్ రీచ్ రా. ర్యాంప్ Hunter 350 and finally the Dominar. సందీప్ సింగ్ అన్న, పవన్ బ్రదర్ వచ్చేసారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. పవన్ బ్రదర్ కూడా మన ఘాట్ సెక్షన్. మా వాడు కుమ్ముతాడు అట్టే ఆఫ్ రోడ్డింగ్. చలో స్టార్ట్ అయిపోతాం. వామ్మో వాయో ఏంద్ర ఈ లోయ ఎంతున్నది. వావ్, ఆఫ్ రోడ్డింగ్ అయితే సుమ్మ నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయ్స్. వావ్ సూపర్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో. ఒక పక్క లోయ. సో రేపు మనం పోయే ప్లేస్ లో కూడా ఇట్లే ఉంటాయి. మొత్తం లోయలు, వంకలు. దెబ్బకు మనవాడు బట్టి ఏదో ఆలోచిస్తున్నా. అది ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం లొకేషన్ కి. బండ్లని అక్కడ పెట్టి పెంచి నడుచుకొని పోవాలనుకుంటా. అన్న వాళ్ళు కూడా ఎక్కడికో ట్రెక్కింగ్ వచ్చారు. సో వాళ్ళతో కూడా కలిసిపోదాం మనం కూడా. సో ఫ్రెండ్స్, నా బండి అయితే ఆడ పెట్టే మా వాడు బండిలో పోతున్నా. అబ్బా డస్ట్ చూడు ఎంత డస్ట్ నాదో. అయ్యా ఒక నిమిషం పోతున్నాం ఫ్రెండ్స్. ముందరైతే ఇక్కడ ఏదో ఇల్లు ఉంది. ఎందుకుందో దేనికుందో తెలియదు. గుడి 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 ఫ్రెండ్స్. సో ఇలా పోవాలా ఫ్రెండ్? నువ్వు ఇలా పోతున్నావు అంటే నీకు తెలియట్లేదు ఫ్రెండ్ దారి ఎలా పోవాలో కూడా. ఏంటి ఫ్రెండ్ నువ్వు డ్రైవింగ్ వచ్చా ఫ్రెండ్ నీకు? ఫ్రెండ్ కొంచెం ఆఫ్ రోడ్ చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్. మా వాడు అలా పోతున్నాడు, నేను ఇలా పోతున్నా. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేస్తా నడుచుకొని. సో కొంచెం వాటర్ అయితే నాకు ముందు కనిపించింది. చూద్దాం దగ్గర పోయి ఎక్కువ ఉన్నదో తక్కువ ఉన్నదో. సో మీరేమనుకుంటాను, గుండాల కొండలో వాటర్ ఉందనుకుంటున్నారా? అటైతే చాలా పచ్చగా పీస్ఫుల్ గా ఉంది. నాకు ఇక్కడ ఎటువంటి శబ్దాలు లేకుండా దూరం నుంచి అయితే ఒక శబ్దం వస్తుంది, ఎక్కడో వాటర్ పడుతున్నాయి. అదైతే అర్థమైంది. దగ్గర పోయి చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఓ అదిగోండి ఫ్రెండ్, దూరంలో చెప్పాను కదా వస్తుంది.
మన సందీప్ రెడ్డి అక్కడ ఏదో చేస్తున్నారు ఫ్రెండ్, నాకు తెలియట్లేదు. దగ్గర పోయి చూద్దాం పదండి. ఫ్రెండ్ మా వాడు వస్తున్నాడు, అడ్వెంచర్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడిని మనాలి రోజు చేయరా అంటే ఇక్కడ చేస్తున్నాడు. ఏమవుతాడో ఏంటో వీడు. నిదానంగా పోవాలా. ముందర ఇది ఉంది, ఎత్తాము. లోపల పోతాడు మా వాడు. వావ్, తోకెళ్తున్నాడు ఫ్రెండ్. నీళ్ళల్లో బాగుపడతావు. నీళ్ళల్లో ఆల్రెడీ ఒక పాత ఉంది ఫ్రెండ్. నువ్వు ఎలా పడితే అలా పోయినావంటే ఇంటికి పోలేవు. చెప్పు ఫ్రెండ్. చెప్పిన మాట విన్నాడు ఫ్రెండ్ వీడు, ఎందుకంటే వీడు కోటీశ్వరుడు కాబట్టి. ఇంకా కొంచెం ముందుకు పోనీ ఫ్రెండ్, వాటర్ ఫాల్ దగ్గర పెడదాం. వాటర్ ఫాల్ దగ్గర లోపల దింపుతావా? డైరెక్ట్ నీ బండి వాటర్ ఫాల్ లో మునిగి తేలాల ఈ రోజు. ఏదైతే అదైంది. ఫైనల్ గా రీచ్ అయ్యాం ఫ్రెండ్. బండి అయితే కరెక్ట్ గా వాటర్ ఫాల్ దగ్గర పెట్టేశాము. మా వాళ్ళందరూ ఆడి పోమంటున్నారు ఫ్రెండ్ వీడిని, కానీ వీడి బండి ఆడిపోతే మళ్ళీ రిటర్న్ రాదు. అర్థం కాలేదురా. అంటే నిన్ను అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, నీ బండి ఎత్తుకుపోయి అక్కడ పెట్టమని. లోపల పోతే మనం తిరిగి రాదురా, అందుకనేసి మా వాళ్ళు నీకు చెప్తున్నారు. సో ఫైనల్ గా అయితే లొకేషన్ కి అయితే రీచ్ అయ్యాం. అదిగే వాటర్ ఫాల్. సో మ్యాక్స్ మనం ఆ పైకి పోయేదానికి కూడా ట్రై చేద్దాం. వేరే వాళ్ళు ఇక్కడ విలేజ్ పర్సన్స్ ఇలా పైకి పోయారు, మనం కూడా పైకి పోయేదానికి ట్రై చేద్దాం. అక్కడ మన వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం కూడా జాకెట్ గికెట్ మొత్తం ఇప్పేసి ఇంకా స్విమ్మింగ్ చేసేద్దాం లేట్ చేయకుండా. కోఆర్డినేటరు మా ధైర్యం, మా గుండె ధైర్యం. ఇప్పుడు వద్దంటున్నా కూడా లోపలికి వచ్చేస్తాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా బండి యామ స్పీడ్ లో వెళ్తాదంటూ వచ్చేస్తున్నాడు. ఆడే అయిపోయింది. మళ్ళా స్టార్ట్ చేశాడు, వచ్చేస్తున్నాడు, మళ్ళీ అయిపోయింది. అయ్యో వచ్చేస్తున్నాడు వచ్చేసాడు. ఓ సోబరో బంపరో. అయ్యో కట్టించేసాడు. అయ్యా సందీప్ రెడ్డి అన్న వస్తున్నాడు. స్టాప్ అయిపోయింది. ప్రతి ఒక్కరిది అక్కడే స్టాప్ అయిపోతుంది. చూసుకొని రండి. మా RN5 అయితే స్కిడ్ అయిపోతుంది. అయ్యో డామినార్ అయితే ముందుకు వెనకలకి ఊగులాడుతుంది. సందీప్ రెడ్డి అన్న వచ్చేసాడు. నీళ్ళలో సింపుల్కి వెళ్ళిపోతుంది డామినార్ అయితే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా ఉంది. మనవాడు ఫైనల్ జై. వాటర్ పాత్రలు వచ్చిన అంటే జై ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాడు. సో జై చాలా కష్టపడుతున్నాడు, కానీ ఏం కాదు. జై బండికి కింద గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉన్నది కాబట్టి చూడండి సింపుల్కి వెళ్ళిపోతున్నాడు మనోడు. అలానే వెళ్ళు. సూపర్ బంపరు. ఇంకా లేదు. వావ్ బైరవా. వాటర్ ఫాల్ అయితే చాలా లైట్ గా ఉంది. బట్ ఏంటంటే మనకు మెయిన్ గుడి. సో ఈ గుడి నేరుగా గుడి దగ్గరికి పాత అయితే ఉంది. పాత వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు వచ్చేది శివయ్య గుడి. ఇలా ఉంటది లోపల. శివయ్య చాలా బాగా ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర. సో వీరికి ఆపోజిట్ లో ద మెయిన్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ లోపల ఇప్పుడు టెంపుల్ కు ముందర గజస్తంభం ఉంది గోల్డ్ కలర్. ఇక్కడ మీరు కొంచెం ముందు చూసుకున్నారంటే ఇక్కడ ఓం ఉంది. అక్కడ చాలా పటాలు, దేవుడు పటాలు పెట్టున్నారు. మనం ఇది మళ్ళీ చూద్దాం. ముందైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి పోయేసి వద్దాం. కోతి చూడు, జయ బజరంగ్ బలి. సో కోతి తేనె తింటుంది. సో మనం తేనె కోసం దాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనం ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ క్రాబ్ చూస్తే శివుణ్ణి చూసినట్టు అని అన్నారు. ఇంకొకసారి రావాల్సిన అవసరం లేదని అన్నారు. బట్ నాకైతే ఇక్కడ క్రాబ్ అయితే కనిపించట్లేదు. ఇదే శివాలయం. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడే తెలిసిందంట. వావ్, హరహర మహాదేవ శంభో శంకర. సో మనం బొట్టు పెట్టుకున్నాం. ఓం నమః శివాయ. సో ఇక్కడ ఫస్ట్ నంది ఉన్నారు, ఆ తర్వాత మహాదేవుడు నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ హారతి ఇచ్చేదానికి అన్నీ ఉన్నాయి. అక్కడ మహాదేవుడు, పార్వతి,
వినాయక స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. సో చూద్దాం హారతి ఇచ్చేదానికి ఏమైనా ఉందేమో. మార్నింగ్ స్నానం చేసి వచ్చాము కాబట్టి సో ఇప్పుడు మనము ఫస్ట్ దేవుడికి హారతి ఇచ్చి మళ్ళా మనం మునగదాము. ఫస్ట్ నాకైతే ఇక్కడ కర్పూరం ఏం కనిపించట్లేదు, బట్ అగ్గిపెట్టె కూడా లేదు. మా కొలిక్స్ దగ్గర ఏమైనా ఉందేమో పోయి చూసుకొని వచ్చి అగ్గిపెట్టె హారతి వినిపిద్దాము. అండ్ నేను ఇలా చాలా ఓల్డ్ ఋషులు దేవుళ్ళు యూజ్ చేసే పాదాలు ఉన్నాయి. ఓం నమ శివాయ. అక్కడ చూడండి, అక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇదంతా ఓట వాటరు, మనకు చాలా బాగా కనిపిస్తాయి. ఇదంతా ఇక్కడ శివరాత్రికి ఇక్కడ జనాలు చాలా ఫుల్గా ఉంటారు. మనం వచ్చినామంటే శివరాత్రికి అస్సలు ఇక్కడ దర్శనం కూడా చాలా జరగదు. అండ్ కొన్ని పర్వదినాలు ఉంటాయి కదా, ఆ పర్వదినాల్లో కూడా ఈ గుండాల కోనలో ఫుల్గా జనాలు ఉంటారు. సో ఇక్కడికి మీరు రావాలంటే చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మీ బైక్కి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే మీరు చాలా బాగా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మనం పోయేసి మ్యాచ్ బాక్స్ తీసుకొని వచ్చేసి హారతి ఇద్దాము. హారతి ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఏదైనా చేద్దాము. ఓకే, పోయేసి తీసుకొని వస్తా. మ్యాచ్ బాక్స్ అయితే ఎవరి దగ్గర లేదు. సో స్వామి నన్ను క్షమించు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చాలా గ్రాండ్గా నేను సెలబ్రేషన్ చేస్తాను. ఈసారికి అయితే ఈ భక్తుని క్షమించి వదిలేయండి. నెక్స్ట్ టైంకి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చాలా గ్రాండ్గా అన్నప్రసాదాలతో కూడా నేను సెలబ్రేషన్ చేస్తాను. ఇది ది రామ్ ఎక్స్ప్లోర్ మాట. సో ముందైతే మనము అక్కడ పోదాము. మన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కూడా కొంచెం టైం ఉంది కాబట్టి అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుదాము. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఇది చూపిస్తానని. సరే లోపల పోయి చూద్దాము అసలు ఏమున్నాయి ఏంటి అని. ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఓం ఉందని. సో ఇది ఓము. ఇక్కడ అన్ని ఒత్తులు పెట్టడానికి ఇది చాలా బాగుంది చూడండి. అండ్ ఇక్కడ ఒక త్రిశూలము, చాలా వరకు పటాలు పెట్టున్నారు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఇది ఇక్కడ మేబీ ఒక రథమై ఉండొచ్చు, బట్ ఇప్పుడు ప్రజెంట్కి ఒక పక్కన పెట్టున్నారు దీన్ని. ఇక్కడ ఒక గంట కూడా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. సో మన వాళ్ళందరూ లోపల ఉన్నారు. మ్యాక్స్ మనం కూడా ఇప్పుడు లోపల వేసి వేద్దాము. ఇన్ కేసు కుదరకపోతే పైకి పోదాం. పైన కూడా చాలా ప్లేస్ ఉందని విన్నాను. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆ పైన నుంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది పైకి పోయారు. మనకు కానీ టైం దొరికితే మనం కూడా పైకి పోయేసి ఫుల్ చిల్ అవుదాము. ఇప్పుడు గ్యాప్ లేకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లోపల పోయేసి స్విమ్మింగ్ చేయడం. స్విమ్మింగ్ చేస్తే చాలా వరకు అన్నిటికీ చాలా వరకు రోగాలకి అది బాగా ఉపయోగపడుద్ది. చూడండి మన వాళ్ళు ఎలా చిల్ అవుతున్నారు. బండ్లన్నీ ఇక్కడ పెట్టాము, కొన్ని బండ్లు ఇక్కడ పెట్టాము, కొన్ని బండ్లు ఇక్కడ పెట్టాము, కొన్ని బండ్లు అక్కడ షెడ్లో పెట్టాము. వాటర్ అయితే జలపాతం చాలా బాగా కారుతుంది. అక్కడ మంకీస్ చూడండి చాలా బాగా పోతున్నాయి. వీళ్ళు చాలా చిల్ అవుట్ అవుతున్నారు. మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా లోపలికి చిల్ అవుట్ అవుతాం. పదండి. అన్న లోపలికి వెళ్ళిపోయారు, మనం కూడా కాసేపులో లోపలికి వెళ్ళిపోయేసి చిల్ అవదా. ఇప్పుడు తెప్ప వచ్చింది, తెప్పలో ఎవరు కొట్టకి వెళ్తారో చూద్దాం. వెనకాల వాటర్ ఫాల్ ఉంది చూడు దూరంగా. సో స్విమ్మింగ్ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉండేది. నేను ఆల్మోస్ట్ మొత్తం కనిపిస్తున్నాను అనుకుంటా. వెనకాల వాటర్ ఫాల్. వాటర్ మాత్రం చాలా క్లీన్ గా ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్. ఫిషెస్ చాలా క్లియర్ గా కనబడతా ఉంది. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఎవరో రాలేదో వాళ్ళు చాలా మిస్ అయ్యింది. I'm the explorer, the best committee, the best riding community. Please don't miss and join from next ride. Shambho Shankara, Swami, Nunda Swami, Nunda Swami. చలో లోపల పోదాం. ఓకేనా? అక్కడికి వెళ్తారా? పోదాం రండి. శంకర మొదలండి వాటికప్పుడు కనిపించింది. వావ్, లోపల కేవ్ టైప్ లో ఉంది ఇక్కడ. చాలా కట్టేది అండ్ ఇక్కడ చూడు. వావ్, చాలా బాగుంది.
ఫిష్ థెరపీ. గుండాలకోన వాటర్ ఫాల్ దగ్గర కొంచెం ముందర బటర్ఫ్లైస్ అయితే చాలా బాగుంటాయి. చూడండి దగ్గర నుంచి చూపిస్తా. ఆఫ్ రోడ్ కష్టాలు. బండి వేసుకొని లోపలికి వచ్చినాడు. मैं इधर से निकाला हूँ పట్టుకో బా సందీప్. పడతాడు పడతాడు పట్టుకో పట్టుకో. लगता नहीं मुझे लगता भाई इतना बड़ा पत्थर है సార్ పడ్డాడు సార్, మా వాడు పడ్డాడు సార్, కింద పడ్డాడు. అయ్యో Hi, this is from Tirupati. My bike is Meteor 350. Hi, my name is Fairoz, Himalayan 411, Tirupati. Hi, this is Chiru, NS200 from Chandragiri. కార్తికేయ డామినర్ 400 తిరుపతి. అనిల్ కుమార్ N160 తిరుపతి. సాయి చందు ట్రైమ్ స్పీడ్ 400 తిరుపతి. పవన్ కుమార్ రేణిగుంట పల్సర్ 150. జయవర్ధన్ కొల్లగుంట R15. హరికృష్ణ ట్రైమ్ స్పీడ్ T4 శ్రీకాళహస్తి. ఓకే. చందు ఖాన్ కార్వేట్ నగరం. మై నేమ్ ఇస్ లోకేష్ తిరుపతి. మై బ్రో హంటర్ హలో మైక్ టెస్టింగ్ 1 2 3. శక్తి జావా అలియాస్ నంది మంగళం. మహేష్ బజాజ్ డామినర్. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. రామ్ తిరుపతి SD అడ్వెంచర్, నిక్ నేమ్ రుద్ర. హలో ఆల్, మై సెల్ఫ్ సందీప్ సింగ్. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి KT రోడ్. మై బైక్ ఈస్ Honda NX200 మహారాణా ప్రతాప్ సింగ్. థ్యాంక్ యూ.